ప్రాబ్లమ్స్ ఉంటాయో మన అందరికీ తెలుసు. అలాంటిది సైకో హౌస్ కి వెళ్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు? బావా పదరా మందేద్దాం. చాలా బాధలో ఉన్నాను రా. అవునా, మళ్ళీ కలుస్తా. బాధలో వెళ్ళిపోతానంటే బెటరా. ఏమైందిరా? కొంచెం జాలిగా అడగరా. ఏమైందిరా? ఏమైందిరా? నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందిరా నన్ను. ఎవరు? ఎవరంటే నీలో 10 మంది ఉన్నారంట. నాకేమైనా రమ్యానేగా అని అడుగుతున్నా. అదే రమ్య వదిలేసిందిరా. ఎందుకు వదిలేసింది? మొన్న ఏమొచ్చి మందు కావాలా నేను కావాలో తెలుసుకోమందిరా. ఏం చెప్పారా? ఏం చెప్తాను రా, మనకు తెలుసు కదా మందు ఇంపార్టెంట్. నువ్వు చెప్పు, నేను కావాలా నీకు మందు కావాలా? రాంప్రసాద్, నాకు తెలుసురా. నాకు మందే కావాలరా. నువ్వు ఎలా పడగొడతావు అమ్మాయిలు అందరినీ? బల పడగొట్టేస్తావు. నువ్వు అమ్మాయిలు పర్స్ చూసి లవ్ చేస్తావు, నేను అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్ చూసి లవ్ చేస్తావు. హ్యాండ్ బ్యాగ్ మనం కొని పెట్టాలి, కానీ అందులో ప్రతి రూపాయి మన కోసం ఖర్చు పెట్టాలి. 100 రూపాయలు పెట్టి కోటిలో టాప్ కొంటాం, లైఫ్ స్టైల్ లో కొనాలి, బిల్డప్ పెడతాం. చూడడానికి ఎంత చండాలంగా ఉన్నా సరే నువ్వు రోజు అప్సరసలో ఉంటావు అనాలి. పడిపోతారు అంతే. అందరూ వింటున్నారు నీ గర్ల్ ఫ్రెండ్స్. బాబు మనం చిటిక్కెలా వేసామంటే మనకి పడనోళ్ళు ఎవ్వరు ఉండడం. అర్థమైందా? నేను నీకు ఎప్పుడో పడిపోయాను బాయా. నువ్వు ఎవరైనా బల పడగొట్టేస్తావు చిటికేసి. ఓ 3 days బయటకు వెళ్తారా, మనసు బాగాలేదు. ఏం చెప్తారు ఇంట్లో? నువ్వు పోయావని చెప్పా. నేను పోయని చెప్పడం లాస్ట్ వీక్ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పావు. అదే యాక్సిడెంట్ అయ్యి ఐసీలోనూ ఈరోజు పోయావని చెప్పా. అయ్యా ఇదంతా అబద్ధం తెలిస్తే ఏప్రిల్ ఫుల్ అంట. సరే మా ఇంట్లో చెప్పని. ఏం చెప్పా? చైనా వెళ్తానని చెప్పా. నమ్మారా? ఎందుకు నంబరు? మొబైల్ రిపేర్ వచ్చింది, చైనా వెళ్ళాలని చెప్పా. చైనా ఎందుకు వెళ్తామని అడిగితే చైనా మొబైల్ గా చైనాలో చేర్చుకోవాలని చెప్పా. అయినా మీలో చైనా ఉందో తెలిసాడో తెలియదు. మరి ఎలా? నాకు తెలుసు చైనా ఎక్కడ ఉందో. ఎక్కడ ఉంది? కరీంనగర్ పక్కన. కరీంనగర్ పక్కన సౌత్ ఆఫ్రికా వెళ్దాం. అదెక్కడ? చైనా పక్కనే. హాయ్ గారు, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వస్తున్నారా? సరే అండి, టీవీలో ఏమవుతుందో చూద్దాం. నేటి వార్తలకు స్వాగతం. నగర వాసులకు శుభవార్త. నగరంలో ఒక సైకో హల్చల్ చేస్తున్నాడు. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళని హతమారుస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. నేటి వార్తలు సమాప్తం. డోర్లు పెట్టేసుకోవాలి. నువ్వేనా? ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? బావ ఇదేరా మన రిసార్ట్ ఎలాగుంది? ఏంట్రా మొత్తం నల్లగుంది? నల్లగొండ కాదు, కరెంట్ పోయింది. నాకు లైన్ వేస్తాను. వర్షం మొత్తం తడిసిపోయాను రా. అందుకే నాలాగా రెయిన్ కోట్ వేసుకుని రావాలి. తడవు. నువ్వు కూడా తడిసిపోయి కదా. రెయిన్ కోట్ ఎక్కడ ఉంది? లోపల వేసుకున్నా. రంగా ఈడేంట్రా పడుకున్నాడు ఏంటి? ఈడు ఉదయాన్నే ముందే వేసాడు రా. రంగా రంగా నీళ్ళేసేపు రంగా. ఏదో మంచి బ్రాండ్ వేసాడు, లగట్లేదు. మనం ఏదైతే ట్రై చేయాలి ఒకసారి. వీళ్ళు బామ్మర్ దేవుడు వచ్చాడట్రా. ఎవడాడు? ఈడనుకుంటా. హెడ్ ఏక్ ఉంది, వెళ్ళి టీ పట్టరా. హెడ్ ఏక్ ఉంది, టీ పట్టరారా. అది నిజమా? 2 పీకి చెప్తే అలా వింటాడు. అక్కడ యాపిల్ తెచ్చుకో. యాపిల్ ఉంది కానీ కత్తి ఎక్కడ ఉందో. అరే టైం తెచ్చారా కత్తి? నేను టీ తెమ్మన్నా కదా లోపలికి వెళ్ళి. పాప కొడతా వింటారు పాప. మనకి మాటల్లో వినిపించు. వాళ్ళు చెప్తే అర్థం వద్దా? టీ పట్టరా. అరే బాగా చూసావా? ఏంట్రా ఈ పేరు కూడా తెలియదు. కాలు బాగా తినగా ఉండాలి కదరా. నీకు పెళ్ళయిందా? అబ్బా సిగ్గుపడుతున్నాడు రా. పెళ్ళయిందని. మీ ఆవిడ పేరు ఏంట్రా? అదేం పేరురా? మంచి పేరు పెట్టుకోవచ్చుగా. వెళ్ళు చూసానులే టీదా. కోడ బొక్కెట్టేస్తున్నావేంటి? మందరా ఇది తాగుతావు నాకు తెలుసులే.
రంగా ఇది తెచ్చే పర్ఫెక్ట్ గా సైకిల్ మందు అవుతారు కదా సార్. ఏరా పెగ్గేస్తావా? వేస్తారట్రా? మందంటే రెడీగా ఉంటారా ప్రతి ఒక్కడు. టీవీ పెట్టరా సరే. నేటి వార్తలకు స్వాగతం. నగరంలో ఒక సైకో హల్చల్ చేస్తున్నాడు. ఎవరైతే ఒంటరిగా ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోకి చొరబడి వాళ్ళని హతమారుస్తున్నాడు. నేటి వార్తలు సమాప్తం. ఈ సైకోలు ఎక్కువైపోయారా బాబు ఈ మధ్య. బోరు పడుతుందిరా. నా గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేద్దాం రా. దానిగా ఆ ఫోన్ చేయి. హలో ఓకే. ఇక్కడ మసాజ్ ఇక్కడ తలకి చేయరా, తలకి చేయి. ఆడికి ఒక్కడికైనా చేసేది, నాకు చేయి మసాజ్. అడుగుగలరా రా రే. నంచి టీ తెమ్మంటే టీ తేవట్లేదు. ఎట్లీస్ట్ స్టఫ్ అన్నదారా టిప్ ఇచ్చేయాలి వీళ్ళకి. పని చేసేది ఉండదు ఏముండదు కానీ. ఇగో వెళ్ళు స్టఫ్ తే. మిగతా చేంజ్ చేతులు ఉంచుకో. చూస్తావరా? అరే మర్చిపోయా, నా గర్ల్ ఫ్రెండ్ వస్తాను ఇంకా రాలేదంటారా. 2 minutes ఉంది. తెల్లగుంటే ఒకడు తల్ల కిందులవుతాడు, నల్ల నల్లగుంటే ఒకడు అల్లారల్లరి. రేపు నా బర్త్డే మర్చిపోయావా? నాకెందుకు గుర్తులేదు? మరి నాకే గిఫ్ట్ ఇవ్వట్లేదేమో. మంచి సేవ పెట్టి కొన్నా ఉంటది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. బలేదని ఆడికంతా మందు పడుతున్నావు. వాడు మామూలుగా ఏ పని చేయట్లే. ఎంజాయ్. లేకనే లాగట్లేదు. చూసారా న్యూస్? ఏంటిదంట? మంచోడు అంటున్నారు వీళ్ళు. ఏంట్రా పచ్చుకుంచుకో, మళ్ళీ వస్తా. ఏంటా మీ గర్ల్ ఫ్రెండ్ ఎదురా ఇల్లు ఇంకా రావట్లేదు. అక్కడ లోపల ఒకసారి చూసిరా. కానుక సరే బావా, నీ గర్ల్ ఫ్రెండ్ నడిపించే బీరులో దాగుందిరా. అవునా? నేను పట్టుకుంటా. నాకు నువ్వు వెళ్ళదు, నువ్వు కూడా దాగు అక్కడ. కరెక్ట్ రా, నేను కూడా దాక్కుంటా. పిలు కానుక రావట్లేదు. నువ్వు వెళ్ళి తీసుకుంటారా? అలిగినట్లు ఉంది. ఏమైందిరా? ఎవడో తీసుకొచ్చి లోపల ఉందిరా. ఎవరితో వచ్చిందా? లోపల ఉన్నాడు. నువ్వు ఉంటాడుగా. నేను చీట్ చేసిందా? నువ్వు చేసే పని వచ్చేసిందా? రారా బయటికి, రారా. చూస్తావేంట్రా? మాట్లాడరా. రే పడుకుంటూ పోయి లెగట్లేదు ఏంటాడు? డ్రామా రా, దొరికిపోయారు కదా అందుకే డ్రామా. చెప్పరా, నిన్ను వాళ్ళు చంపేస్తా. ఎలా ఉంది ఫోజు? ఫోజ్ ఏంట్రా దీన్ని కొట్ట. నువ్వు నేనుండగా ఏం డ్రామా ఆడుతున్నారు దొరికిపోయిన తర్వాత. సేమ్ డ్రామా నేను ఇలాగే ఆడేవాడిని, స్పృహ పడిపోయినట్టు. డ్రామా కాదురా, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది. నేను హాస్పిటల్ ఫోన్ చేస్తాను. హాస్పిటల్ గా దొంగ పోలీసు ఆడతా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి ఆడుకొని ఏంటి ఏంట్రా ఈ టైంలో నువ్వు కూడా ఆడుకోవాలా? అందుకే రా తాగొద్దురా అంట. ఏంట్రా డ్రామాలు? వాళ్ళు డ్రామా ఆడి నువ్వు డ్రామా ఆడి. Oh my God. చిన్న పనుంది సార్. సైకో మీరేం తెలియక చాలా ఓవర్ గా బిహేవ్ చేశాను సార్. ఐఎమ్ సో సారీ సార్. మీరు నన్ను చంపేస్తారు అంతే కదా. లాస్ట్ పెగ్గేసి చచ్చిపోతాం సార్. ఒక పెగ్గి సార్. మీరు చిన్న పెగ్గి అలవాటు ఉందా? చేరు సార్. అలా చూడదు సార్, పైన తాగుతుంటే కింద నుంచి వచ్చేస్తుంది. ఎలాగో నేను చంపేస్తారు కాబట్టి లాస్ట్ లో చిన్న బెట్ సార్. ఇద్దరు రన్నింగ్ రేస్ పెట్టుకుందాం సార్. ఫస్ట్ వచ్చాను అనుకో నన్ను చంపదు. 1 2 3 గో. సార్ నన్ను చంపొద్దు సార్, ప్లీజ్ సార్. పెళ్లి కూడా అవ్వలేదు సార్. Psycho. నువ్వే హాలీవుడ్ మూవీ నువ్వే, అమెరికా మ్యాప్ నువ్వే, నేను నచ్చాలే. Today guys, the Rand teams and Nagbabu sir, how was the Psycho skit? బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగా ఆబ్జెక్ట్స్ బాగా వాడారు. సుత్తి ఒకటి, రాడ్ ఒకటి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వెరీ గుడ్. రోజా గారు బాగుంది.